శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఇవాళ ఇదే లాస్ట్ హార్ట్ కి సంబంధించిన కండిషన్ ఎక్స్రే ఫైండింగ్. టిఓఎఫ్ అంటే టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్. ఇది క్లాస్ నెంబర్ 8 లోనో ఎక్కడో చెప్పాను. జస్ట్ ఒక్కసారి ఇది అవుట్లైన్ ఇచ్చుకుని నెక్స్ట్ ఎక్స్రే ఫైండింగ్స్కి వెళ్ళిపోదాం. చిన్న టాపిక్ ఇది. టెటాలజీ ఆఫ్ ప్యాలెట్ ఇంక్లూడ్స్ 4 ప్రాబ్లమ్స్. ఈ టెట్రాలజీ అంటే టెట్రా అంటే 4 కదా, అది 4 ప్రాబ్లమ్స్ తో కూడి ఉంటుంది హార్ట్ స్ట్రక్చర్ లో అన్నమాట. ఏంటంటే పుట్టుకతో వస్తాయి. నారోయింగ్ ఆఫ్ ద వాల్వ్ బిట్వీన్ ది హార్ట్ అండ్ లంగ్స్ కాల్డ్ వాల్వ్ స్టెనోసిస్. అంటే పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ అంటే హార్ట్ కి లంగ్స్ కి మధ్యలో ఉండేటువంటి వాల్వ్ ఏంటి? పల్మనరీ వాల్వ్ కదా, లంగ్స్ కి సంబంధించి. అది నేరోగా అయిపోవటం అనమాట. దిస్ కండిషన్ రెడ్యూసెస్ బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ది హార్ట్ టు ది లంగ్స్. అంతే కదా, దీనివల్ల ఏమవుతుంది? హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్ళేటువంటి బ్లడ్ తగ్గిపోతుంది ఫ్లో. అంటే కార్బన్ డైఆక్సైడ్ తో కూడిందే కదా వెళ్ళేది. ద నారోయింగ్ మే జస్ట్ ఇన్వాల్వ్ ది వాల్వ్. ఈ నారో అయిపోవటం వలన, ఈ వాల్వ్ ఇన్వాల్వ్ అవటం వల్ల నేరో అయిపోతుంది. ఆర్ ఇట్ కుడ్ హ్యాపెన్ ఇన్ more than one place along the pathway between the heart and lungs. Sometimes valve is not formed. లేదా ఒక్కోసారి అసలు వాల్వే ఫామ్ అవ్వకపోవచ్చు. ఇన్స్టెడ్ ఏ సాలిడ్ షీట్ ఆఫ్ టిష్యూ బ్లాక్స్ బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ది రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. దిస్ ఈజ్ కాల్డ్ పల్మనరీ ఎట్రేషియా. అంటే ఎట్రేషియా అంటే ఏంటంటే absence ఆర్ అబ్నార్మల్ నారోయింగ్ ఆఫ్ ఎన్ ఓపెనింగ్ ఆర్ పాసేజ్ ఇన్ ది బాడీ. అంటే అక్కడ ఓపెనింగ్ అనేది ఉండాల్సిన చోట లేకపోవటం కానీ, సరిగా ఫామ్ అవ్వకపోవటం కానీ, లేదా నారోగా అయిపోవటం కానీ ఉండదని ఎట్రేషియా అంటారు అనమాట. పల్మనరీ రీజియన్, పల్మనరీ లంగ్స్ కి సంబంధించిన ఎట్రేషియా అంటే ఏంటి అంటే వాల్వ్ ఫామ్ అవ్వకపోవడం. నెక్స్ట్ ఏదైనా ఆ టిష్యూ, సాలిడ్ షీట్ ఆఫ్ టిష్యూ, ఆ టిష్యూ అబ్నార్మల్ గా ఫామ్ అవటం వల్ల, బ్లాక్ అయిపోవటం వల్ల, ఆ వే బ్లాక్ అయిపోయి ఆ బ్లడ్ ఫ్లో హార్ట్ నుంచి, రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ నుంచి తక్కువగా వెళ్ళడం. ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఈ ప్రాబ్లం అనమాట. ఏది టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్ లో ఉన్న 4 ప్రాబ్లమ్స్ లో. సెకండ్ ఏమై ఉండొచ్చు? ఏ హోల్ బిట్వీన్ ద బాటమ్ హార్ట్ ఛాంబర్స్ కాల్డ్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్. అంటే మామూలుగా అయితే కింద వెంట్రికల్స్ కి, 2 వెంట్రికల్స్ కి మధ్యలో వెంట్రిక్యులర్ సెప్టమ్ ఉంటుంది కదా, అది హోల్ ఉండడం అనమాట. గుండెలో చిల్లుంది అంటారే అది ఇదే. ఏ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ చేంజెస్ హౌ బ్లడ్ ఫ్లోస్ త్రూ ది హార్ట్ అండ్ లంగ్స్. అప్పుడు ఏమవుతుంది? ఆక్సినేటెడ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ కలిసిపోతాయి అక్కడ. ఆక్సిజన్ పూర్ బ్లడ్ ఇన్ ది లోవర్ రైట్ ఛాంబర్ మిక్సెస్ విత్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఇన్ ది లోవర్ లెఫ్ట్ ఛాంబర్. ది హార్ట్ హ్యాస్ టు వర్క్ హార్డర్ టు పంప్. అంటే ఇంకా గట్టిగా పనిచేయాల్సి వస్తుంది హార్ట్. బ్లడ్ త్రూ ది బాడీ అంటే ఆ బాడీలోకి బ్లడ్ వెళ్ళడం కూడా చాలా కష్టంగా వెళ్తుంది, హార్డ్గా పనిచేయాల్సి వస్తుంది హార్ట్. ద ప్రాబ్లం మే వీకెన్ ది హార్ట్. ఓవర్గా పనిచేయడం వల్ల ఆ మజిల్స్ అన్ని కూడా వీక్ అయిపోతాయి, కార్డియాక్ మజిల్స్, తక్కువ టైంలోనే. నెక్స్ట్ ఇది ఒక ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం, షిఫ్టింగ్ ఆఫ్ ద బాడీస్ మెయిన్ ఆర్టరీ. మెయిన్ ఆర్టరీ ఏంటి బాడీ మొత్తం మీద అంటే అయోర్టా. అయోర్టా ఉండాల్సిన ప్లేస్ లో కాకుండా షిఫ్ట్ అయ్యి ఉండడం, వేరే చోట ఉంటాం. ద బాడీస్ మెయిన్ ఆర్టరీ ఈస్ కాల్డ్ అయోర్టా. ఇట్స్ యూజువల్లీ అటాచ్డ్ టు ది లెఫ్ట్ లోవర్ హార్ట్ ఛాంబర్. అయోర్టా అంతే కదా, అయోర్టా ఏం తీసుకెళ్తుంది? బ్లడ్ ని, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకుని బాడీ అంతా సప్లై చేస్తుంది. ఇది ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది లెఫ్ట్ లోవర్ హార్ట్ ఛాంబర్ లో ఉండాలి యాక్చువల్ గా, వెంట్రికిల్ లో నుంచి కదా. అయోర్టిక్ వాల్వ్ అక్కడ ఉంటుంది, అయోర్టాకి వెంట్రికిల్ కి మధ్యలో కదా. అయితే అది సరిగా ఉండకపోవటం అంటే ఇన్ టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్ ది అయోర్టా ఈజ్ ఇన్ ది రాంగ్ ప్లేస్. ఉండాల్సిన ప్లేస్ కాకుండా రాంగ్ ప్లేస్ లో ఉంటుంది. ఇట్స్ షిఫ్టెడ్ టు ది రైట్. లెఫ్ట్ సైడ్ కదా ఉండాల్సింది, కొంచెం రైట్ సైడ్ షిఫ్ట్ అయి ఉంటాం. సిట్స్ డైరెక్ట్లీ అబోవ్ ది హోల్ ఇన్ ది హార్ట్ వాల్. This changes how blood flows from the aorta to the lungs. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే థికనింగ్. థికనింగ్ ఆఫ్ ద రైట్ లోవర్ ఛాంబర్ ఆఫ్ ది హార్ట్.
రైట్ లోవర్ ఛాంబర్ అంటే ఏంటది వెంట్రికల్, రైట్ వెంట్రికల్ థిక్ గా అయిపోవటం, కాల్డ్ రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. వెన్ ద హార్ట్ హ్యాస్ టు వర్క్ టూ హార్డ్, ద వాల్ ఆఫ్ ద రైట్ లోవర్ హార్ట్ ఛాంబర్స్ గెట్స్ థిక్. ఓవర్ గా కనుక హార్ట్ పనిచేస్తూ ఉంటే అక్కడ థిక్నెస్ ఆఫ్ ద మజిల్స్ వచ్చేసి ఆ ఇంకా పంప్ చేయలేని పరిస్థితికి వస్తుంది. ఓవర్ టైమ్ దిస్ మే కాజ్ ది హార్ట్ టు బికమ్ వీక్ అండ్ ఈవెన్చువల్లీ ఫెయిల్. దానివల్ల ఏమవుతుంది, నెమ్మదిగా హార్ట్ వీక్ అయిపోయి ఫెయిల్ అయిపోవచ్చు. చిన్న పిక్స్ చేశాను చూడండి. ఈ 4 ఇది నార్మల్ హార్ట్ కదా, ఇదిగోండి అయోర్టా, ఇది లెఫ్ట్ లోవర్ ఛాంబర్ లోకే ఓపెనింగ్ ఉంది, ఇది అయోర్టిక్ వాళ్ళు, ట్రైకస్పిడ్, మైట్రల్ వాళ్ళు. ఇది పల్మనరీ ఆర్టరీ, ఇది ఆర్చ్ ఆఫ్ అయోర్టా, ఇది పల్మనరీ. ఓకే, టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ ఉన్న హార్ట్ కింద ఇచ్చారు. టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ లో 4 అనుకున్నాం చూడండి. పల్మనరీ స్టెనోసిస్, పల్మనరీ వాల్వ్ ఇక్కడ ఉంది కదా, అది మూసుకుపోవడం, స్టెనోసిస్ వాల్వ్ నేరో అయిపోవడం. నెక్స్ట్ చూడండి ఓవర్ రైడింగ్ అయోర్టా, అయోర్టా ఉండాల్సింది ఇక్కడ, అయోర్టా ఎలా ఉండాలండి ఇక్కడ ఇలా ఉండాలి, కానీ ఇది ఇక్కడ చూడండి సరిగా లేదు కదా అలాగా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ, ఇదంతా వెంట్రికల్ సాగినట్టు అయిపోయి మజిల్, సో వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. నెక్స్ట్ ఈ వెంట్రికల్స్ కదా, ఇది ఒక రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్, రెండింటి మధ్య హోల్ ఉండడం వలన ఈ బ్లడ్ కలిసిపోతుంది, అందుకని చూడండి బ్లూయిష్ రెడ్ వేశారు ఇక్కడ పిక్. సో ఈ 4 ఇలా ఉంటుంది అనమాట టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్. మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. ఇది కూడా మళ్ళీ ఒకసారి చూస్తారని చెప్పాడు. ఇది కూడా సేమ్ నార్మల్ హార్ట్, ఇది ఓవర్ రైడింగ్ అయోర్టా, ఇది కదా అయోర్టా, నిలువుగా కట్ చేస్తే వాళ్ళు చూపిస్తుంది. పల్మనరీ స్టెనోసిస్ చూసారా, మామూలుగా అయితే కొంచెం ఇలా ఇక్కడ చూడండి ఉప్పు వచ్చేసి ఇలా స్టెనోసిస్ వచ్చింది. వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఇది వెంట్రికులర్ సెప్టల్ హోల్ ఉండడం, రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. సో ఈ 4 ఉంటే టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్. దీన్ని మనం ఎక్స్రేలో ఎలా కనుక్కుంటాం, ఇది క్లాస్ మనకి, ఈ క్లాస్లో నేర్చుకుంటాం. కొన్ని ఎక్స్రేస్ కు ఒక వీడియో కూడా ఉంది, చూపిస్తాను. The term boot-shaped heart refers to the abnormal appearance of the cardiac salute. Cardiac salute అంటే ఏంటండి, ఎవరన్నా చెప్తారా? మనం చదువుకున్నాం ఇంతకుముందు ఎక్సర్సైజ్. మెజర్మెంట్ బోర్డర్స్ ఆఫ్ ద హార్ట్, అది అబ్నార్మల్ గా కనిపించడం, అంటే ఉండాల్సిన షేప్ లో కాకుండా బూట్ షేప్ లో ఉంటుంది. ఎక్స్రేలో నేను చూపిస్తాను. 2 of the 4 classic defects contribute to this appearance are, అంటే ఈ విధంగా బూట్ షేప్ లో కనిపించడానికి ఒక ఇది మొత్తం 4 డిఫెక్ట్స్ కదా, ఏంటది టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్, దాంట్లో 2 డిఫెక్ట్స్ ఉంటే అది బూట్ షేప్ లో అలా ఉంటుంది. ఏమిటి అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, నెక్స్ట్ పల్మనరీ స్టెనోసిస్. దిస్ కాంబినేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ రిజల్ట్స్ ఇన్ an elevated lead ventricular systolic pressure with ensuing. ఈ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఈ పల్మనరీ స్టెనోసిస్ వల్ల ఈ బూట్ షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ లో ఇవే కదా ఉంది, which is a third defect in the classic tetralogy in the radiograph. Right ventricular hypertrophy has resulted in an upturned cardiac apex that is positioned to abnormally high above the diaphragm. అంటే ఈ రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అనేది మనకి ఎలా తెలుస్తుంది ఎక్స్రేలో అంటే, హార్ట్ కి ఎపెక్స్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం అప్వర్డ్ పైకి టర్న్ అయి ఉంటుంది డయాఫ్రమ్ మీద, ఉదర కుహరం మీద. Pulmonic stenosis can also result in a small main pulmonary artery due to decreased blood flow. అంటే ఈ పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ వల్ల ఏమవుతుంది, ఆ మెయిన్ పల్మనరీ ఆర్టరీ కూడా ఫ్లో డిక్రీజ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, లంగ్స్ లోకి ఫ్లో తగ్గుతుంది కదా. దిస్ ఫైండింగ్ ఈజ్ డెపిక్టెడ్ ఆన్ ద ఎక్స్రే
as an increased concavity of the main pulmonary artery segment. ఇది మేము చూపిస్తాను. ఫస్ట్ చూడండి, చదివేద్దాం అయిపోతుంది కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్ లో ఓవర్ రైడింగ్ అయోర్టా కదా, అది పల్మనరీ స్టెనోసిస్, విఎస్డి, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అవే ఫ్రమ్ ది పల్మనరీ సిస్టమ్. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ లార్జ్ అయోట్రా which is in a significant proportion of the patient's right sided and decreased pulmonary vascularity. రైట్ సైడ్ మామూలుగా ఉండాల్సిన దానికంటే ఫ్లో అనేది తగ్గిపోతుంది, బ్లడ్ ఫ్లో. ఈ పల్మనరీ స్టెనోసిస్ ఉంది కదా, పల్మనరీ స్టెనోసిస్ వల్ల ఏంటంటే బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళేది తగ్గిపోతుంది. దానివల్ల ఆలిగీమియా అంటే, ఆలిగీమియా అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ, ఆలిగూరియా అంటే యూరిన్ వెళ్ళాల్సిన దానికంటే తక్కువ క్వాంటిటీ రావటం, అలాగే ఆలిగీమియా అంటే బ్లడ్ వెళ్ళాల్సిన దానికంటే తక్కువ వెళ్ళటం. అది మనకి ఎక్స్రే లంగ్స్ లో విజువలైజ్ అవుతుంది అనమాట, అదే లంగ్ మార్కింగ్స్ లో. దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బ్లాక్నెస్ ఆఫ్ ద లంగ్ ఫీట్స్, లంగ్స్ దగ్గర బ్లాక్నెస్ ఎక్కువ ఉంటుంది. నౌ ఫర్ ఏ క్విక్ రివ్యూ, ద 4 ఫైండింగ్స్ ఇన్ దిస్ రేడియోగ్రాఫ్ of a boot-shaped heart include upturned cardiac apex, concave bean pulmonary artery, and an enlarged aorta oligemia. ఈ 4 మనకి ఎక్స్రేలో కనిపిస్తాయని చెప్తున్నారు చూడండి. ఎపెక్స్ రొటేటెడ్ సుపీరియర్లీ, మామూలు నార్మల్ అయితే మామూలుగా ఉంటుంది కదా, ఇది చూడండి, ఇది ఎపెక్స్ కదా, ఇది కొంచెం పైకి వెళ్ళినట్టుగా ఉంది. నెక్స్ట్ ఆలిగీమియా, బ్లాక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్లార్జ్డ్ అయోర్టా, చూసారా ఇక్కడ, ఇక్కడ అయోర్టా ఎన్లార్జ్ అయ్యింది. నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీ సిగ్మెంట్ కాన్కేవిటీ, ఇలా కాన్కేవ్ గా ఉంది. మామూలుగా అయితే ఎలా ఉంటాయో కూడా నెక్స్ట్ చూస్తాం. ఇక్కడ చూడండి క్లాస్, ఇది మెయిన్ టిఓఎఫ్ కి మెయిన్ సైన్ ఇదే అనమాట, బూట్ షేప్డ్, ఇలా బూట్ షేప్ లో ఉంటుంది కార్డియాక్ సల్యూట్ అనేది, హార్ట్ అనేది బూట్ షేప్ లోకి వచ్చేస్తుంది. దిస్ ఫైండింగ్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ అప్వర్డ్ లిఫ్టింగ్ ఆఫ్ ద ఎపెక్స్ ఆఫ్ ద హార్ట్. ఇదిగో ఇది కూడా హార్ట్ ఎపెక్స్ కొంచెం పైకి లేచి ఉంటుంది, ఎందుకు, హైపర్ట్రోఫీ ఆఫ్ ద వెంట్రికల్స్ వల్ల. దిస్ ఈజ్ డ్యూ టు ది హైపర్ట్రోఫీ ఆఫ్ ద రైట్ వెంట్రికల్. The more pronounced the upward lifting, the greater the outflow of obstruction is. ఇది ఇలా ఎక్స్రేలో. మళ్ళీ ఇది కూడా చూడండి, టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్, ఇది కూడా అంతే, ఎపెక్స్ పైకి వెళ్ళినట్టు, ఇది కాన్కేవిటీ, అది హార్ట్ ఇలా ఉంటుంది మనకి. ఇదిగోండి ఎపెక్స్ కొంచెం పైకి వెళ్ళినట్టుందా, ఇది బూట్ షేప్ లో ఉందా, ఇక్కడ కాన్కేవిటీ ఉంది. ఇదిగో చూడండి కరెక్ట్ గా చూపించారు. ఇప్పుడు వీడియో చూద్దాం, సేమ్ ఇవే కనిపిస్తాయి, వీడియో ఒకసారి చూద్దాం. అంతకుముందు ఎక్స్రేనే ఇది, మనకు కావాల్సినది వచ్చేదాకా పెట్టుకోవడం, టిఓఎఫ్. ఇదంతా మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఇదంతా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్.
కనిపిస్తుంది కదా ఇప్పుడు టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్ అండ్ బూట్ షేప్డ్ హార్ట్. ఇది నార్మల్ ఎక్స్రే ఇలా ఉంటుంది. ఇది ఇలా తేడా ఉంది చూసారా దీనికి దీనికి హార్ట్ బోర్డర్స్. నెక్స్ట్ అప్ టర్న్డ్ కార్డియాక్ ఎపెక్స్. స్మాల్ కార్డియాక్ ఎపెక్స్ చూడండి ఇలా ఉంది, కానీ ఇక్కడ చూడండి పైకి లేచినట్టుగా ఉంది. నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీ సిగ్మెంట్. పల్మనరీ ఆర్టరీ ఇక్కడ కాన్కేవిటీ ఉంది. ఎందుకు కాన్కేవిటీ? పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ వలన బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అది నేరో అయిపోవడం వల్ల. ఎన్లార్జ్డ్ అయోర్టా. అయోర్టా అనేది ఎన్లార్జ్ అవడం. ఎందుకు ఎన్లార్జ్ అవటము? అయోర్టా ఎందుకు ఎన్లార్జ్ అవడం? ఓవర్ రైడింగ్ ఆఫ్ ద అయోర్టా ఉండడం వల్ల. ఆలిగీమియా. నార్మల్ గా ఎక్స్రే ఇలా ఉంటుంది, ఇది ఇలా బ్లాక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఆలిగీమియాలో. ఇది నార్మల్ ఎక్స్రే, ఇది ఆలిగీమియా. ఇది కొంచెం టఫ్, ఇది తర్వాత చెప్పుకుందాంలేండి ఇంకో క్లాస్ లో, ఇంకోసారి ఏదైనా కేసుకి సంబంధించి వస్తే. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్రే ఫైండింగ్స్ ఆఫ్ ద హార్ట్ కండిషన్స్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళిపోదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.